ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేసి బీసీ సంఘాలు సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదింపజేస్తామన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీ స్టేట్ అధ్యక్షుడు వస్తారని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హన్మకొండలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు గాని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. టీచర్ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కమిషన్లు కుట్రలు తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తున్నాడు నరేంద్ర రెడ్డి ఏం చేసిండు? ఇలా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. టీచర్స్ సమస్యలు 317 జీవో మీద కొట్లాడేది మనము. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడినా అదే జైలుకు వెళ్ళ మనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అరువు తెచ్చుకొని పోటీ చేయిస్తోందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీఆర్ఎస్ కనీసం పోటీ చేసే స్థాయిలో లేదన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. కులగణనపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు లక్ష్మణ్. ఒక 3 నెలలు మూసి ప్రక్షాళన పేరు మీద ఒక 3 నెలలు ఊరించి రైతు రుణమాఫీ, రైతు భరోసా అని చెప్పి మొత్తం ఆ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు తనఖాబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి భరోసా పేరున కొంతమందికి ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన తెర మీద తీసుకొచ్చి మొన్న 3,60,00,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళా మేము తప్పును సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కొనిరాగం. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి కులాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మోదీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. హామీలు తీర్చలేక రేవంత్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని విమర్శించారు అరవింద్.